హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో సాంబార్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి సాంబార్ అంటే మనందరికీ ఇష్టమే. ఇంట్లో ఏ కర్రీ లేకపోయినా సాంబార్ ఒక్కటి ఉంటే చాలు తృప్తిగా భోజనం చేసేయచ్చు. అందరం వారానికి ఒకసారైనా మనం సాంబార్ని చేస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు ఏదో ఒక టేస్ట్ అయితే మిస్ అవుతూనే ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి సాంబార్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక బాణని తీసుకున్నాను, దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పోపు గింజలు, ఆ తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువనైతే యాడ్ చేశాను మంచి రుచి కోసం. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ, మునక్కాడ, టమాటో, ఆనియను, పచ్చిమిర్చి, ఆలు ఇవన్నీ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టేసుకొని వాటినంటిని ఇలా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తరువాత అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండింటిని మనం ఒకసారి మొత్తం పసుపు ఉప్పు ముక్కలకి పట్టే విధంగా ఒకసారి అయితే ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. తరువాత దీనిలో వచ్చేసి కొంచెం కారం అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం సగం కుక్ అయిన తర్వాత అయితే కారం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం కుక్ అయిన తర్వాత నేను కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం గరిటెతో అయితే అలా కలిపేశాను. తర్వాత దీనిలోనే సాంబార్ పొడిని కూడా మనం ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాంబార్ పొడిని నేను ముందుగానే ముక్కల్లోనే యాడ్ చేసేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ మెథడ్ అనమాట సాంబార్కి. ఈ ముక్కలన్నీ ఇలా కలిపిన తర్వాత దీనిలో ముందుగానే నేను ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, దాన్నైతే నేను మొత్తంగా దీనిలో అయితే వేసేసుకున్నాను. దీనికన్నా ఒక అరగంట ముందు కందిపప్పు నానబెట్టి నేను కుక్ చేసుకున్నాను. అది మెత్తగా చేసి ఈ ముక్కల్లో అయితే ఇలా వేసేసుకున్నాను. ఇలా చేస్తే మనకి సాంబార్ రుచి అనేది చాలా మారిపోతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు అంతా అలా వేసుకున్న తర్వాత ఇలా బబుల్ లాగా వచ్చినప్పుడు మనం వాటర్ కొన్ని పోసుకొని అలా మొత్తం కలుపుకోవాలి. తరువాత చింతపండు రసం కూడా దానిలో అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత దీనిలో కొంచెం సరిపడా సాల్ట్ అయితే మనం దీనిలో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనకి పూర్తిగా మెత్తబడేంత వరకు అలా ఉడికించుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం నేను దానిపైన కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా ఉడికిస్తే మనకి సాంబార్ అయితే బాగా వస్తుందన్నమాట. రుచి కోసం కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. తరువాత ఎండు కొబ్బరి తురుము కూడా దీనిలో అయితే యాడ్ చేశాను. దీనిలో ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి ఉంటుంది కదా, అది కూడా అయితే దీనిలో యాడ్ చేస్తే మంచి స్మెల్ అనేది ఉంటుందన్నమాట. సాంబార్ పొడి అయితే మళ్ళీ నేను ఇప్పుడైతే వాడట్లేదు, ముందుగానే ఆల్రెడీ సాంబార్ పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే సాంబార్ మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సాంబార్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే మనకి ఇడ్లీలోకి కూడా పనికొస్తుంది. ఇలా చేస్తే లంచ్లోకి పనికొస్తుంది అనమాట ఈ సాంబార్ అయితేను. వంట రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా సాంబార్ని అయితే చేసేయచ్చు. ఈ కొంచెం టైం తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సాంబార్ని అలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్నింగే చేసి పెట్టుకుంటే మనకి లంచ్లో కూడా అలానే వస్తుంది. సాంబార్ రుచిగా చేయడం రానివారు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేస్తే రుచి చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.